పోలవరం ప్రాజెక్టు వద్ద విదేశీ నిపుణుల బృందం పర్యటన చేస్తున్నారు. 4 రోజుల పర్యటనలో భాగంగా అప్పర్ కాపర్ డ్యాం, లోయర్ కాపర్ డ్యాం, స్పిల్ వేల్ను నిపుణులు పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు పరిశీలించిన బృందంలో అమెరికా నుంచి వచ్చిన డేవిడ్ పి. పాల్, గెయిన్ ఫ్రాంకో డి సిక్కో, కెనడా నుంచి వచ్చిన రిచర్డ్ డానిల్లీ, సీన్ హెంచ్ బెర్గర్ ఉన్నారు. ఈ రోజు డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణ ప్రాంతాలను పరిశీలించనున్నారు. జూలై 3 వరకు జరిగే పర్యటనలో ప్రాజెక్ట్ ఇంజనీర్లు, కాంటాక్ట్ ఏజెన్సీలతో సమీక్షను నిర్వహించనున్నారు. సిపేజీ తీవ్రత తెలిపే సీజియోమీటర్ రీడింగులు, మట్టి, రాతి నాణ్యత పరిశీలన, జియోఫిజికల్ నివేదికలు, ఎఫ్ఆర్ఐవి ప్రతిపాదించిన జియోటెక్నికల్ పరిశోధన వివరాలను పరిశీలిస్తారు. అనంతరం ప్రాజెక్టు పనుల పరిస్థితిపై అంతర్జాతీయ నిపుణులు తుది వేదిక ఇచ్చే వరకు జూలై 4 స్వదేశాలకు వెళ్లిపోనున్నారు. పోలవరం ప్రాజెక్టు విదేశీ నిపుణుల పర్యటనపై తాజా సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. ఏదైతే బహుళజాతీయ ప్రాజెక్టుగా పేరుగాంచిన పోలవరం ప్రాజెక్టు, అలాగే ఆంధ్రులకి జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టు అయితే ప్రస్తుతం స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏ విధంగా పురోగతి జరుగుతుంది, అలాగే 2029 సంవత్సరానికి పోలవరం ప్రాజెక్టు అవుతుందా లేదా పూర్తవుతుందా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే శ్వాసపత్రాలు అయితే విడుదల చేయడం జరిగింది. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరుణంలో ఏదైతే ప్రతి నెల సోమవారం కూడా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు అయితే రావడానికి అయితే నిశ్చయించుకున్నారు. ఇదే క్రమంలో మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు సంబంధించి కూడా అక్కడ ఏదైతే స్థితిగతులు ఎలా ఉన్నాయి, అక్కడ పురోగతి ఎలా ఉంది, ఏదైతే ప్రాజెక్టు సంబంధించి కూడా ఏ విధంగా పూర్తయిందని చెప్పేసి అన్నీ కూడా పర్యవేక్షణ చేసిన తర్వాత కన్నీరు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అయితే విదేశీ కూటమి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత విదేశీ అభ్యర్థి ఎవరైతే విదేశీలకు సంబంధించి ఎవరైతే ఉన్నారో నిపుణులు కొంతమందిని కూడా పోలవరం ప్రాజెక్టుకి అయితే పంపించడం జరిగింది. కూటమి సంబంధించి పార్టీ శ్రేణులు అయితే కూటమి పంపించడం ద్వారా అక్కడ ఎవరైతే విదేశీ నుంచి వచ్చారో వాళ్ళందరూ కూడా ఆ పోలవరం ప్రాజెక్టు సంబంధించి కూడా పర్యటన అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పర్యటనలో కూడా ఏదైతే సిబిఐ కానీ డయాఫ్రామ్ వాల్స్ కానీ కూడా ఇవన్నీ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. పోలవరం సంబంధించి కూడా రాతి సంబంధించి, అలాగే గోదావరి జలాల గురించి, అలాగే అక్కడ పర్యావరణం సంబంధించి కూడా అన్నీ కూడా నిష్పత్తంగా అయితే వాళ్ళైతే పరీక్షిస్తున్నారు. ఈ పోలవరం ప్రాజెక్టు అసలు ఏ విధంగా ముందుకు వెళ్తుంది, అలాగే ఏ విధంగా ఎప్పటికల్లా పూర్తవుతుందని చెప్పేసి కొంత నివేదిక కూడా అయితే త్వరలో అయితే ఇవ్వబడుతున్నారు. ప్రస్తుతం అయితే వాళ్ళందరూ కూడా విదేశీ పర్యటన అందరూ కూడా ఏదైతే పోలవరం ప్రాజెక్టు సంబంధించి కూడా ఇందులో ప్రధానంగా చూసుకుంటే కనుక అమెరికా నుంచి వచ్చిన వాళ్ళైతే డయట్ పీపాల్ అని చెప్పేసి, గయన్ ఫ్రాంక్ డిస్కో, కెనడా నుంచి వచ్చిన అతను రిచార్డో డెనెలా, సీన్ బెంచ్ బార్గన్ అయితే ఈ నలుగురు కూడా ఏదైతే విదేశీ ఇంజనీర్లు పోలవరం నుంచి కూడా ఏదైతే పర్యటన అయితే చేస్తున్నారో దాదాపుగా 27 తారీఖు నుంచి రేపు 3 తారీఖు వరకు కూడా ఈ యొక్క ప్రాజెక్టులు అయితే ఉంటారు. ఇక్కడ చూసుకుంటే కనుక ఆఫర్ డ్యామును, లోపర్ డ్యామ్, కాఫర్ డ్యామును, సిల్వేలను కూడా నిపుణులు అయితే ప్రస్తుతం అయితే పరిశీలించడం మనకు తెలుస్తుంది. అయితే పోలవరం సంబంధించి కూడా బృందం అయితే ప్రస్తుతం అయితే పర్యటిస్తున్నారు. ఆ పోలవరం ప్రాజెక్టు సంబంధించి కూడా ఏ విధంగా స్థితిగతులు ఎలా ఉండబోతుంది, పురోగతి ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి ఒక నివేదిక అయితే ఎన్డీఏ గవర్నమెంట్కి అయితే తెలుగుదేశం ప్రభుత్వానికి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసి పెట్టిన రివర్స్ టెండరింగ్ ద్వారా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా దాదాపుగా ఎటువంటి కూడా అంచనా ఒక మెట్టు కూడా పెరగలేదని చెప్తున్నారు. ఆ డయాఫ్రామ్ వాళ్ళు కూడా కనీసం అవగాహన లేకుండా కట్టడంతో అది కూడా కొట్టుకుపోయిందని చెప్తున్నారు. దాదాపుగా దాంట్లోనే 44,000 కోట్లు కూడా నీటి పాలైపోయిందని చెప్పేసి ఇప్పటికే చంద్రబాబు అయితే శాస్త్రవేత్తలు విడుదల చేయడం జరిగింది. ఏదైతే పోలవరం ప్రాజెక్టు అసలు పట్టించుకుని నాదులు లేరు. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల నుంచి పర్యటన చేసిన తర్వాత కూడా ఆ ప్రాజెక్టు సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి పురోగతి కనబడలేదు. దాదాపుగా 40% చంద్రబాబు గవర్నమెంట్లోనే పూర్తయిన ఆ ప్రాజెక్టు పనులు అయితేనే కనబడుతుందని చెప్పేసి ఇప్పటికే చంద్రబాబు అయితే చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా పోలవరం ప్రాజెక్ట్స్ ఏ విధంగా మలుపు తిరిగిపోతుందో, అలాగే ఏ విధంగా పురోగతి అవుతుందో, కనీసం 2009 సంవత్సరంకైనా పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందో లేదో వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ రాజుతో మధు, పోలవరం నుంచి.